జై జై జీవనన్నంటూ జనజాతర సాగెనో జయబేరి మోగెనో జనజాతర సాగెనో జయబేరి మోగెనో జయ హో జీవనన్నంటూ జనహోరై ఎగిసెనో జైత్రయాత్ర సాగెనో జయ హోరై ఎగిసెనో జైత్రయాత్ర సాగెనో జగిత్యాల జనమంతా కలిసి నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించగా పద 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 పదమంటూ ప్రజాదండు కదిలేనో కథనమందు దూకెనో అందరికీ నమస్కార్. సో ఈ సాంగ్ వాడికి కారణం ఏంటంటే జగిత్యాల ఎక్కడ చూసినా, కరీంనగర్ రోడ్ చూసినా, నిజామాబాద్ రోడ్ చూసినా, బైపాస్ చూసినా, ఎక్కడ చూసినా జీవన్ రెడ్డి గారి ఫ్లెక్సీలు కనబడుతున్నాయి. మన ఆంగ్ల నూతన సంవత్సరం కోసం న్యూ ఇయర్ కొరకు పెడుతున్నారేమో అని నేను అనుకున్నా. సో అట్లాగే వెళ్ళిన కొద్దీ చూసిన కొద్దీ తర్వాత తెలిసింది, ఓకే జీవన్ రెడ్డి గారి బర్త్డే కోసం పెడుతున్నారని అప్పుడు తెలిసింది, జన్మదిన శుభాకాంక్షలు ఉండడంతో. అండ్ నెక్స్ట్ డే మళ్ళీ నేను చూసే వరకల్లా ఈ ఫ్లెక్సీలు ఇంకా పెరిగిపోయినాయి. అరే బర్త్డే నిన్న నా ఇవ్వాలా అని నేను అనుకున్నా. జూమ్ చేసి చూసే వరకల్లా January 5th అని ఉంది. ఓకే అంటే మేబీ హైప్ క్రియేట్ చేయడానికి ఇట్లా చేస్తున్నారేమో అని అనుకున్నా. మేబీ అదే అయి ఉండొచ్చు. అంటే జీవన్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా అట్లా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవాలని కూడా ఉండదండి. అంటే అతని నేచర్ అట్లాంటిది. సో అంటే ఇంత అంటే అడ్వాన్స్డ్గా సెలబ్రేషన్ చేస్తున్నారంటే మేబీ రీజన్స్ ఏమై ఉండొచ్చో. అంటే లాస్ట్ ఇయర్ లేదా అంతకుముందు ఒకసారి అయితే చాలా గ్రాండ్గా సెలబ్రేట్ కూడా చేయడం జరిగింది జీవన్ రెడ్డి గారి బర్త్డే. బట్ ఈ ఇయర్ మాత్రం ఇంత అంటే అడ్వాన్స్డ్గా సెలబ్రేషన్ అనేది స్టార్ట్ అయిపోయినాయి జగిత్యాలో. ఎక్కడ చూసినా జీవన్ రెడ్డి గారి ఫ్లెక్సీలే. ఒకవైపు మిగతా పార్టీ వాళ్ళు కావచ్చు, కార్యకర్తలు, నాయకులందరూ నూతన సంవత్సర శుభాకాంక్షలను పెడుతున్నారు. సో జీవన్ రెడ్డి గారు కావచ్చు, తన నాయకులు, కార్యకర్తలు అందరూ మాత్రం హ్యాపీ బర్త్డే అంటే జీవన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు అని చాలా వరకు ఫ్లెక్సీలు పెడుతున్నారండి. అంటే మరి ఈ ఇయర్ ఇంత గ్రాండ్గా అడ్వాన్స్డ్గా సెలబ్రేషన్ స్టార్ట్ చేయడానికి రీజన్స్ ఏంటి అని మనం ఆలోచించుకుంటే అంటే జగిత్యాల మొత్తం జీవన్ రెడ్డి అనే ఒక పేరు మాత్రమే వినిపించాలనే ఒక ఉద్దేశంతోనైతే చాలామంది ఉన్నారని తెలుస్తుంది మనకు. ఎందుకంటే అంటే లాస్ట్ మనకు ఒక 1.5 year నుంచి చూసుకున్నా ఈవెన్ వాళ్ళ కార్యకర్తల నాయకులే కాదు, ఈవెన్ ఇంక్లూడింగ్ జీవన్ రెడ్డి గారు కూడా చాలా వరకు చెప్పుకుంటున్నారు. ఎలక్షన్స్లో కావచ్చు, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కావచ్చు, పార్లమెంట్ ఎలక్షన్స్ కావచ్చు, ప్రతిసారి జగిత్యాల అంటే జీవన్ రెడ్డి అంటే జగిత్యాల అనే ఒక ఆ ట్యాగ్ని ప్రతి ఎలక్షన్లో కూడా తను వాడడం జరిగింది. అంటే తను ఎమ్మెల్యేగా, ఎంపీగా ఓడిపోయినా కానీ అంటే సరే గవర్నమెంట్ అయితే వచ్చింది, 5 సంవత్సరాలు మనదే రాజ్యం అని చాలా వరకు అనుకున్నారు. బట్ మళ్ళీ సడన్గా సంజయ్ కుమార్ గారు ఏదైతే రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఆ కండువా అయితే కప్పుకున్నారో, సో అప్పటి నుంచి మళ్ళీ తన క్యాడర్లో కావచ్చు, కార్యకర్తల్లో ఒక అసంతృప్తి అనేది ఒకటి వచ్చిందని చాలా వరకు మనకు తెలుస్తుంది. మేబీ ఆ రీజన్తోనే మరి ఇప్పుడు అంటే ప్రతి అవకాశాన్ని మిస్ చేయకుండా అసలు మూమెంట్ అనేది ఎక్కడ కూడా లో అవ్వకూడదు అనే ఒక అంశంతో ఈ యొక్క బర్త్డే సెలబ్రేషన్స్ కూడా మేబీ ఇంత అడ్వాన్స్గా సెలబ్రేషన్స్ చేస్తున్నారేమో అని కూడా ఇక్కడ మనం అనుకోవచ్చు. జగిత్యాల అంటే జీవన్ రెడ్డి అనే ఒక పేరు మాత్రమే ఉండేటట్టు. అంటే మనం ఇప్పుడు గతంలో జరిగినటువంటి రాజకీయాలు చూసుకున్నా 2 సార్లు జీవన్ రెడ్డి గారు గెలిస్తే ఒకసారి ఎల్లమ్మ గారు గెలిచేటోళ్ళు. సో అంటే జగిత్యాలలో నన్ను మించి ఎవరు వస్తారులే అనుకున్న టైంకి అంటే బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ ఇక్కడ డాక్టర్ సంజయ్ కుమార్ ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. మళ్ళీ తను ఇప్పుడు అధికార పార్టీలోకి కొంచెం రేవంత్ రెడ్డి గారికి అనుకూలంగా ఉండడంతో అంటే జీవన్ రెడ్డి గారి పేరు మాత్రం ఎక్కడ కూడా పోకూడదు అనే ఒక ఉద్దేశంతో, ప్రతి మూమెంట్లో హైప్ అనేది ఉండాలి అనే ఒక ఉద్దేశంతో ఇట్లాంటివి కూడా జరుగుతున్నాయని మనం అనుకోవచ్చు. సో ఎనీవేస్ అండి, ప్లానింగ్ మాత్రం చాలా కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేశారు. ఎక్కడ చూసినా కంప్లీట్గా జీవన్ రెడ్డి గారి ఫ్లెక్సీలతోనే న్యూ ఇయర్ కాదండి, జస్ట్ జీవన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇంత అడ్వాన్స్గా అంటే ఇట్స్ కంప్లీట్లీ ప్లానింగ్ అనేది చాలా కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేశారని మనం చెప్పొచ్చు. ఎనీవేస్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు జీవన్ రెడ్డి గారు. తను ఆరోగ్యంగా ఉండి ఇంకా ఇట్లాంటి బర్త్డేస్ ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను వినీత్ క్యాదాస్. జై హింద్, భారత్ మాతాకి జై.